గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏంటి? దాని గురించి ఒక్కసారి ఏం చెప్తారు? కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, మదన ద్వాదశి అనేటటువంటి పేర్లతో పిలుస్తారమ్మా. అవును. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర ముద్రితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొనడం జరుగుతుంది. దాన్ని ఉత్థాన ఏకాదశిని కూడా అంటారు. అంటే ఉత్థానం అంటే లేవడం. అలా లేచినటువంటి వాడు ఇలా బయటికి వచ్చి అందరినీ చూడడానికి వచ్చేటటువంటి ద్వాదశి నాడు రావడం ఎక్కడికి వస్తాడు? అందరినీ చూడడానికి రాడైనా ఎక్కడికి వస్తాడంటే బృందావనంలో అడుగు పెడతాడు. ఆ బృందావనంలో అడుగు పెట్టి ఆ రాధాదేవితో కొంత సమయాన్ని గడుపుతాడు ఒక పురాణం ప్రకారం. లేదు లక్ష్మీదేవితో, లేదా తులసితో. ఇలా బృందావనం అంటేనే అంటేనే తులసి అని అర్థం. బృందావనం అంటే తులసి వనం. ఆ తులసి వనంలోకి వస్తాడు కనుక ఈనాటిని ఆ రోజు రాధా గోవింద కళ్యాణం కానీ లేదా తులసి దామోదర కళ్యాణం కానీ సాయంకాలం పూట చేసేటటువంటి ఒక పద్ధతి ఉంది. ఇది కాక అసలు ఆ రోజు ఈ కళ్యాణాలు చేసేదే కాకుండా ఏం చేస్తారంటే దీపావళి నాడు చాలా దీపాలు పెడతాం కదా, అంత వరుసలే పెట్టేస్తాం. అవి కాకుండా తులసి దగ్గర ఎక్కువ దీపాలు పెడతాం. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట దగ్గర సాయంకాలం పూట తులసికి పూజ చేసి అనేకమైనటువంటి దీపాలు పెడతాం. ఆ తులసి కోటలోనే ఒక ఉసిరి కొమ్మ తెచ్చి పెడతారు. నిజానికి అది సరైన పద్ధతి కూడా కాదేమో, ఎందుకంటే కొమ్మ విరిచి తీసుకొస్తే చెట్టుకి బాధ కదా. తులసి చెట్టు ఉసిరి చెట్టు దగ్గర తులసి కోటని పెట్టి ఆ రెండింటికి కళ్యాణం చేస్తారు. అది అసలు పద్ధతి. ఇప్పుడు మహానగరాల్లో ఉన్న వాళ్ళకి అటువంటి అవకాశం లేదు కనుక ఉసిరి కొమ్మ తెచ్చి అందులో పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు. అంటే ఉసిరి విష్ణుమూర్తి కింద, తులసీదేవి కింద వారిద్దరి మధ్య కళ్యాణం జరిగినట్టుగా చేసేటటువంటిది. ఈ వ్యవహారం ఇది చేసినా కథ మాత్రం వేరే చెప్పుకుంటాం. ఈరోజు దీపదానం అంటారు. దీపదానం అంటే ప్రత్యేకంగా దీపాలు, ఇంతకుముందు దీపదానం గురించి చెప్పాను, అట్లాంటిది కాకుండా అనేకమైనటువంటి దీపాలు వెలిగించటం అని. దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు కూడా ఉందనుకున్నాం కదా. ఎందుకు అంటే విష్ణువు అలా మేల్కొని బయటికి వచ్చేటప్పటికి ఆయన పడుకున్నది ఎక్కడ? పాల సముద్రంలో శేషశయ్య మీద పడుకుని ఉంటాడు. అక్కడి నుంచి ఆయన అలా కళ్ళు తెరిస్తే ఆయనకి దీపాలు కనపడాలని చెప్పి ఆ పాల సముద్రం నిండా దేవతల దీపాలను వెలిగించి పెడతారట. అందుకని దానికి సంకేతంగా మనీళ్ళే ఒక పాల సముద్రం అనుకుని ఆ తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి ఆయన కంటికి కనపడేట్టు చేస్తాం. ఇది ఒకటి. ఇది ఎంత ప్రాశస్త్యం కలిగినటువంటి తిథి అంటే ఎన్ని విషయాలు, ఎన్నో కథలు దీంతో ముడిపడి ఉన్నాయి. అలాగే దీనికి చిలుకు ద్వాదశి, మదన ద్వాదశి అనే పేరు కూడా ఉంది. చిలుకు అన్నా మదనం అన్నా చిలకడమే. ఇలా పాల సముద్రాన్ని చిలికినట్టుగా చిలికేటటువంటిది. దీనికి సంబంధించిన ఇతివృత్తాలు కూడా కథలు చెప్పుకుంటూ ఉంటారు. బియ్య పిండి తెచ్చి 5 ముద్దలు చేసి చెక్క రోట్లో వేసి అందులో పాలు పోసి చెరుకు గడలతో దంచాలట. చెరుకు గడలు అవి ఎంతమంది చుట్టూతా ఎన్ని చినుకులు పడితే అంత పుణ్యమని, ఏదో దాని చక్కగా తయారైనటువంటి బాగా దంచేటప్పటికి ఆ బియ్య పిండిను పాలు కలిసి చక్కగా ముద్దలాగా దాన్ని 5 భాగాలు చేసి ఒకళ్ళకి ఇచ్చి అలా అందరికీ తలో పంచడం, వాళ్ళు ప్రసాదంగా తీసుకోవడం, ఇదంతా కూడా ఒక ఇతివృత్తం. ఇది చిలుకు ద్వాదశికి సంబంధించిన ఇతివృత్తమే. ఇది కాక అందరూ చెప్పుకునేటటువంటిది ఒక వ్రతంగా దీన్ని చేసే కథ కూడా ఉంది. ఇది ఏమిటంటే ఒక బ్రాహ్మణుడికి సంతానం లేకపోతే విష్ణువు గురించి తపస్సు చేసుకున్నాడు, ధ్యానం చేశాడు. ఆయన అనుగ్రహించి నీకు సంతాన యోగ్యత లేదు కానీ నువ్వు ఇంత కష్టపడి పూజ చేసావు కదా, నన్ను మెప్పించావు కదా, నీకు ఆయుర్దాయం లేని కొడుకు కావాలా, 5వ తనం లేని కూతురు కావాలా అని అడిగాడు. మనకి అర్హత లేని అడిగితే ఇలాగే ఉంటాయి. బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ కదా. అంచేత సరే ఎక్కువ కాలం బతుకుంటే చాలే, కూతురే ఇమ్మన్నాడు అన్నట్టే వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయికి వివాహం చేయగానే భర్త పోయాడు, వైధవ్యం అనుభవిస్తుంది, పెద్దవాళ్ళు చనిపోయారు. ఈ ఒంటరితనం, వైధవ్యం, వీటన్నిటితో పాటు ఆవిడికి విపరీతమైనటువంటి కోపం.
ఆ కఠినమైపోతున్న మనస్సు సంతోషాలు లేకపోతే ఆ కాఠిన్యంతో అందరినీ తిట్టుకుంటూ విసుక్కుంటూ ఉండేది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు అలా పెడుతూ ఉన్నప్పుడు ఆయనకి పార్వతీదేవికి జాలి వేసి, పాపం ఈ పిల్ల ఇలా ఉంది, ఏమిటి దీనికి మోక్షం లేదా అంది. ఉంది, వెళ్ళి అది ఏదన్నా ఎవరికన్నా ఒక దానం చేస్తే కదా మోక్షం కలుగుతుంది, వెళ్ళి ఏమన్నా ఇస్తుందేమో అడుగుదామని వెళ్ళి అడిగితే ఇల్లు అలుక్కుంటూ గుడ్డ విసిరేసిందిట అడిగినందుకు కోపంతో. ఎవరు అడిగినా నాస్తి నారాయణ నాస్తి నారాయణ అనేదిట. అలా గుడ్డ విసిరేస్తే అందులో నుంచి ఒక కందిగింజ వచ్చిందిట. ఆ కందిగింజ దానం చేసిన ఫలితం వచ్చింది ఆవిడికి. అంటే వాళ్ళు తలుచుకున్నారు గనక. మనం ఇప్పుడు ఈ కథను వినేసి నేను ఏదన్నా ఒకటి వేసేసి దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అనుకోనక్కర్లా. వాళ్ళు దయతలచి వచ్చారు గనక వాళ్ళు ఇలా అనుకున్నారు. ఆ కందిగింజ అక్కడ పడింది, అది మొక్క అయింది. ఆ మొక్క అయ్యి ఈ స్త్రీ చనిపోయిన తర్వాత ఆ కంది గింజ ఇచ్చింది కదా, కంది గింజలు తింటూ పురుగు జన్మెత్తి బోడు కాలాలు ఉంది. ఇలా ఎంతో కాలం ఉన్న తర్వాత మరి దీనికి ఎట్లా ఏదన్నా ఎంతకాలానికి ముక్తి అని మళ్ళీ వీళ్ళకి అనిపిస్తే, ఎవరైనా క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదాన ఫలితాన్ని దానం చేస్తే దానికి ముక్తి లభిస్తుంది అని చెప్పాట. అప్పుడు పార్వతీదేవి అక్కడికక్కడ సంకల్పం చేసుకుని ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసి ఆ పురుగు రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ వితంతువుకి ఆ ఫలితాన్ని దానం చేస్తే దాని ఫలితంగా ఆవిడ ముక్తి పొందింది అని ఉంటుంది కథ. అందుకే చిలుకు ద్వాదశి రోజు సాయంత్రం పూట తులసి కోటకు కూడా ఎక్కువ మీరు అన్నట్టు దీపాలు పెడతాం. అక్కడ అన్ని చాలా దీపాలు పెట్టి దానం చేయడం అంటే ఎందుకు, దీపాలు వెలిగించడమే ఇక్కడ ప్రధానం. దీపాలు వెలిగించి అక్కడ బాగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ప్రధానంగా లక్ష్మీదేవిని పూజ చేసి, గమ్మత్తమ్మ శివుడు పార్వతి లక్ష్మీ నారాయణుడు అందరూ ఉన్నారు అక్కడ. అవును, మన సంప్రదాయంలో మనం తర్వాత కాలంలో పేర్లతో ఇబ్బంది పడుతున్నాం కానీ వాళ్ళ మధ్య వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు చక్కగా సయోధ్యగానే ఉన్నారు వాళ్ళు. అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి అంటే అసలు ఈ నెలకి పేరు రావడానికే పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రాల్లో ఉండడం కారణం అని చెప్పుకుంటాం. కనుక కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఈ రెండు కూడా శరదృతువులో చాలా ప్రధానమైనవి, వెన్నెలకి ప్రాధాన్యం ఉండేటటువంటివి. కృష్ణుడు రాసలీలని నిర్వహించినటువంటిది కూడా కార్తీక పూర్ణిమ నాడే. రాసలీలకి ప్రాధాన్యం ఉన్నటువంటిది. అసలు గట్టిగా చెప్పాలంటే అదే ఆనాడే ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఉంది అంటే, రాసలీలలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరయ్యా అంటే, రాసం అంటే నృత్యమమ్మ. మనం అనుకున్నట్టు అక్రమ సంబంధాలకు సంబంధించిన రాసలీలలు, రాసక్రీడలు లాంటి అబద్ధాలు ఎప్పుడూ కూడా అశ్లీల పదాలు, అశ్లీలమైనటువంటి అర్థాలు తీసుకోవద్దు. రసమును కలిగించేటటువంటి నృత్యం రాసం. ఇప్పటికీ కూడా రాసు, గర్భ ఇట్లాంటివన్నీ మనకి గుజరాత్ ప్రాంతంలో నృత్యాలు సామూహికంగా చేసే బృంద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే రాసు ఎక్కువ వాడకంలో లేదు, గర్భ మొదలైనవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అనేక మంది గుండ్రగా ఉండి మధ్యలో ఒకళ్ళో ఇద్దరు ఉండి ఇటు అటు మారుతూ చేసే నృత్యాలకి ఇవన్నీ అటువంటి నృత్యాలు ఇవి. అటువంటి నృత్యంలో అత్యధికమైనటువంటి రసోత్పత్తి కలిగించేటటువంటి నృత్యం రాసం. అటువంటి రాసంలో ప్రధాన పాత్ర వహించినటువంటిది రాధ. రాధ కీర్తిద అనేటటువంటి ఆవిడ యొక్క కుమార్తెగా, వృషభానుడు కీర్తిదల కుమార్తెగా చెప్పబడుతుంది. కీర్తిద అంటే కృత్తికా నక్షత్రం, వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు. ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజు కార్తీక పూర్ణిమ. అందుకు కార్తీక పూర్ణిమ రాశానికి ప్రసిద్ధి వహించినటువంటిది. ఇది ఇప్పుడు జరిగిందైతే కార్తీక పూర్ణిమ విశిష్టత. కార్తీక పూర్ణిమ నాడు దీన్నే త్రిపురీ పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురీ పూర్ణిమ అంటే త్రిపురాసుర సంహారం చేసి శివుడు విజయం పొందినటువంటి రోజు. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం చేసే సంప్రదాయం కూడా ఉంది. అది చేసిన తర్వాత జ్వాలాతోరణం అని కట్టి గడ్డితో ఇలా పెద్ద ద్వారంలాగా కట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని పల్లకిలో ఊరేగిస్తారు.
ఈ ఊరేగించేటప్పుడు అందరూ మనుషులు కూడా దాని కింద నుంచి వెడుతూ ఉంటారు. అలా జ్వాలల తోరణంలో నుంచి వెళ్ళడం శుభప్రదంగా భావిస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో పల్లెల్లో జ్వాలా తోరణం అయ్యాక ఆ గడ్డి కోసం బాగా గుద్దులాడుకుంటారు. ఎందుకంటే ఆ గడ్డి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే జ్వాలా తోరణంలో ఉన్నది సర్వసంపదలు లభిస్తాయి అని. ఎందుకు ఇట్లా జ్వాలా తోరణం చేస్తారు అంటే శివుడు హాలాహల భక్షణానికి బయలుదేరినప్పుడు అమ్మవారే అనుమతించింది వెళ్ళమని. బయలుదేరినప్పుడు తిరిగి విజయవంతంగా రావాలని, అలా వచ్చినట్టయితే ఇలా అగ్ని మధ్యనే ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుందట. అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి శివుడు హాలాహల భక్షణం తర్వాత విజయవంతంగా వచ్చాడని చెప్పి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళింది అని చెప్తారు. ఇలా అనేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమమ్మ. ఈనాడు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పాలు అలా పెట్టి ఆరు బయట తులసి దగ్గర కూర్చుని లలితా రహస్యనామ సాహస్రం చదువుతారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయని కూడా ఒక విశ్వాసం ఉంది. కార్తీక పౌర్ణమి రోజు అమ్మ, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా? అవునమ్మా, అది కూడా ఉంది. పూర్వకాలంలో మగవాళ్లే పూజ చేసేవారు, వాళ్ళే చెయ్యాలి కూడా. ఇప్పటికైనా వాళ్ళే చెయ్యాలమ్మా, వాళ్ళే చెయ్యాలి. ఎవరి పేరు చెప్తామమ్మా? మగవారి పేరే చెప్తారు కదా, వాళ్ళు కదా చెయ్యాలి. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పక్షాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు. అలా చేసినప్పుడు ఆడవాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళంతా రోజు దీపం వెలిగించుకుంటున్నారు కదా, నేను వెలిగించుకోలేకపోతున్నాను అని. దానికోసం అని ఒకవేళ నిత్యం ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళైనా ఒకవేళ ఒకరోజు మిస్ అవ్వచ్చు. అనేక కారణాలకు ఒక రోజు ఇంట్లో దీపం మనం వెలిగించలేం. అవును, ఏదో సూతకాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళ నుంచి దీపం వెలిగించమంటాం. నా చేతులతో నేను వెలిగించుకోలేదు కదా. అవును, ఈనాటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఎవరు వచ్చి చేసేది కూడా లేదు, దేవుడి దగ్గర దీపమే ఉండదు. ఇటువంటివన్నీ చేసినటువంటి అపరాధాలన్నీ సరి చేసుకోవడం కోసం 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారమ్మా. అయితే ఇంకా కొంతమంది 365 ఏమిటండి, పొద్దున ఒకటైనా వెలిగించేది, సాయంత్రం కూడా వెలిగిస్తాం కదా, పైగా 2 ఒత్తులు పెడతాం కదా, ఒకటి పెట్టాం కదా అని చెప్పి 730 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. 730 మరి రోజుకి 2 కింద, అలా అయితే 3 పూట్ల కూడా చేస్తారేమో. మధ్యాహ్నం కూడా కలిపి 3 పూట్ల చేసే వాళ్ళు కూడా ఉంటారు. మధ్యాహ్నం చేసేది ఉండదుగా, పొద్దున సాయంత్రమే అంతే. అంటే పొద్దున వెలిగించిందే మధ్యాహ్నం దాకా నూనె వేసి ఉంచుతాం తప్ప మధ్యలో ఎప్పుడన్నా మనం చూడకపోతే కొండెక్కుతుందేమో కానీ మళ్ళీ వెలిగించటం ఉండదు, పొద్దునదే ఉంటుంది, కొనసాగుతుంది. కనుక ఈ విధంగా 725 ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు. ఇది అయితే తులసి దగ్గర చేస్తూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేస్తారు. ఏదైనా సరేనమ్మా మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయానికి వెళ్ళి చేసినట్టయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు. అలాగే పుణ్యక్షేత్రాల్లో కానీ నదీ తీరాల్లో కానీ ఈ రెండు అందుబాటులో లేకపోతే మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న దేవాలయంలో కానీ చేస్తే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం. కానీ దానికన్నా కూడా అవేమీ కుదరకపోతే ఇంట్లో పెట్టిన దానికన్నా బయట తులసి దగ్గర చేసుకోవడం ఉన్నంతలో నయం. మనకి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి కూడా ఒకటి ముఖ్యమైన రోజుల్లో. ఆ రోజున విశేషంగా తులసి అమ్మ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. కొంతమంది అంటే ఈ కళ్యాణం చేయాలి అని అంటే ముందర వాళ్ళు మన కుటుంబంలో ఎవరో ఒకరు చేసి ఉండాలేమో, ఇది కూడా వంతెన ప్రకారంగా చేయాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఈ విధానం అంతా కూడా అలా వంతెన ఉంటేనే చెయ్యాలా, లేదు అంటే ఎవరైనా చేసుకోవచ్చా? అసలు ఆ రోజున పొద్దున్న నుంచి మనం పాటించాల్సిన నియమాలు ఏంటో వివరించండి. సరే అమ్మా, క్షీరాబ్ది ద్వాదశి ముందుగా ఎలా వచ్చింది? పాల సముద్రం మనకి మదనించేటప్పుడు అమ్మవారు వచ్చింది, లక్ష్మీ అమ్మవారు వచ్చింది అని చెప్తాను. అవును, మహాలక్ష్మి అమ్మవారు కలశాన్ని పట్టుకొని, స్వర్ణ కలశాన్ని పట్టుకొని పాల సముద్రం నుండి బయటికి వచ్చారు, ఉద్భవించారు. ఆ రోజు మహావిష్ణువు మహాలక్ష్మి యొక్క అమ్మవారి కళ్యాణంగా కూడా చెప్పబడుతుంది. మహాలక్ష్మి ఉద్భవించిన రోజుగా కూడా మనకి చెప్పబడింది శాస్త్రంలో. తులసి కళ్యాణం అనేది
అందరూ చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు, చేసుకోకూడదు అదంతా ఏం అనేదేం లేదు. ఓకే, చేసుకోకూడదు అనేదేం లేదు. మనకి చేసుకోగలము అంటే చేసుకోవచ్చు, లేదు అని అంటే తులసి పూజ మాత్రమే ఆ రోజు చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళు, కళ్యాణం అదంతా చేసుకోలేని వాళ్ళు తులసి పూజ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు కళ్యాణము అని అంటే మామూలుగా ఏదైతే వివాహం జరుగుతుంటుందో తంతు అంతా కూడా ఆ తంతు అంతా ఆచరించాల్సిందేనా తులసి కళ్యాణంలో కూడా? దేవాలయాల్లో ఆచరిస్తారు, మనం ఇళ్లలో ఆచరించలేం. వివాహ తంతు అంతా ఆచరించాల్సిందే తులసి కళ్యాణంలో కూడా. కళ్యాణం అంటేనే వివాహ తంతు అంతా ఉంటుంది, దేవాలయాల్లో ఆచరిస్తారు, శాస్త్రోక్తంగా దేవాలయంలో చేసుకుంటారు. ఇళ్లలో అలా చేసుకోలేం కదా మన గృహంలో. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే తులసి కోటలో ఉసిరి చెట్టుని తీసుకొచ్చి పెట్టుకొని మనం ఇద్దరికి కలిపి పూజ చేస్తున్నాం. తులసి దామోదరుడికి కలిపి పూజ చేస్తున్నాం. ఉసిరి చెట్టు అంటే మనం దామోదరుడికి సంకేతంగా మనం భావిస్తాం ఆ రోజు. ఎలా చేసుకోవాలి, ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, పూజా విధానం, పంచోపచార చేయొచ్చు. ఓకే, పసుపు కుంకుమ గంధము పూలు అక్షంతులు దీపారాధన, షోడశోపచార పూజ చేయొచ్చు. ముందుగా చేయాల్సింది ఏంటి అని అంటే మనం తులసి కోటని శుభ్రపరచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో శుభ్రంగానే పెట్టుకొని ఉంటారు. ఇంకా కొంచెం రంగులు వేసుకొని దాంట్లో దామోదర వృక్షం ఉసిరి చెట్టు పెట్టుకొని ఇంకా షోడశోపచార పూజ, దామోదర అష్టకము, తులసి అష్టకము, ఇవన్నీ గృహంలో చేసుకోవచ్చు. ఏం చేస్తారు అంటే ఒకటి మంగళసూత్రం రెడీ చేయండి, పసుపు తాడు, పసుపు కొమ్మ, ఓకే, 9 పోగులు కానీ 11 పోగులు కానీ ఇంట్లో రెడీ చేసి ఉసిరి చెట్టు దగ్గర ఉంచాలి. వివాహం ఇంట్లో చేయలేం కాబట్టి తీసుకొని పూజ అనంతరం దామోదర వృక్షానికి తాకిచ్చి తులసి వృక్షంలో చెట్టులో మనం పెట్టాలి, కట్టచ్చు. తులసి అమ్మవారికి చీర అయితే చీర పెట్టుకోవచ్చు తాంబూలంలో, లేదా 2 బ్లౌజ్ పీసులు, గాజులు. ముందుగా ఎందుకు చేయాలి ఇది అంటే శాస్త్రంలో మనకు ఒక కథ చెప్పింది. ఏంటంటే అంబరీషుడు అని ఒక రాజు ఉంటాడు. ఆయన ఏకాదశి వ్రతాలు అన్నీ చేస్తుంటారు అనమాట. ద్వాదశి, ఏకాదశి వ్రతం అయిపోగానే ద్వాదశి వస్తుంది మనకి. ద్వాదశి రోజు ఆయన ఎవరో ఒకరికి అతిథి భోజనం పెట్టే ఆయన ఏకాదశి వ్రతాన్ని విరమణ చేస్తారు. ఆ టైంలో దుర్వాస మహర్షి కనిపిస్తారు. గొప్ప మహర్షి, నేను ఆహ్వానిస్తున్నాను, మీరు అతిథిగా రావాలి, భోజన స్వీకారం చేయాలి, మీరు వచ్చి భోజనం చేస్తేనే నేను ఏకాదశి వ్రతాన్ని విరమణ చేయగలను అని చెప్తారు. సరే అని చెప్పేసి దుర్వాస మహర్షి స్నానానికి నదికి వెళ్తారు. ఇక్కడ ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ద్వాదశి తిథి అయిపోయే లోపే భోజనం చేయాలి. అంటే మేము ఏకాదశి వ్రతం చేసాము, ద్వాదశి మరుసటి రోజు ఏ టైం కంటే ఆ టైంకి తింటాము అంటే మనం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం రాదు. ద్వాదశి తిథి అయిపోయే లోపే మనం భోజనం చేయాలి. ఒకవేళ ఉదయం 6 గంటలకే తిథి అయిపోతుందంటే 6 గంటల లోపే భోజనం చేయాలి. ఓకే, ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, ఫలితం రాదు. ఇంకా దుర్వాస మహర్షి స్నానానికి వెళ్తారు, లేట్ అయిపోతుంటుంది. రాజు అరే ఏకాదశి తిథి వస్తుంది, ఎలా నేను వ్రతం ద్వాదశి తిథి అయిపోతుంది, నేను వ్రతం భంగం కలుగుతుంది కదా ఇప్పుడు ఏం తీసుకోకపోతే అని ఆయన్ని మనసులో తలుచుకొని గంగ స్వీకరిస్తారు. ఇప్పుడు నాకు ఒక్కటి అర్థం అవ్వలేదు. ఏకాదశి ఉపవాసం ఉన్నాం, ఈరోజు పొద్దున్న నుంచి ఏకాదశి ఉంది అనుకోండి, ద్వాదశి అయిపోయే లోపు అని అంటే రేపు పొద్దున్న వరకు ఏకాదశి ఉంటుంది, ఎల్లుండి ద్వాదశి అయిపోతుంది కదా, అంటే 2 రోజులు ఉపవాసం ఉండాలి ఇక్కడ? ఒక్కరోజే. ఇప్పుడు ఏకాదశి తిథి మనకి సూర్యోదయం అప్పుడు ఏ తిథి ఉంటే ఆ తిథి ఏకాదశి, ఈ రోజు అంతా ఉపవాసం ఉంటాం. ఈ రోజు ఏకాదశి అయిపోతే మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా, ప్రారంభం అవుతుంది కదా. అవును, అయిపోయే లోపు అన్నారు. అయిపోయే లోపు అంటే అయిపోయే లోపు మీరు ఎప్పుడైనా తినచ్చు. ఓకే, స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎప్పుడైనా తినచ్చు. అంటే రేపు ఏకాదశి ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో, ఎండ్ అయిన తర్వాత ద్వాదశి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైనా తినచ్చు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టైం మనకి ఏమైతుందంటే ఏకాదశి మధ్యాహ్నం నుండి రావడము, అవును, మరుసటి రోజుకి అర్లీగా అయిపోయి ద్వాదశి వచ్చేయడము, అర్లీగా
ఉదయాన్నే 6కి 7కే ద్వాదశి తిథి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమైపోతుంది ద్వాదశి తిథి కూడా త్వరగా వచ్చేస్తుంది నైట్ వచ్చేసి అలా. ఓకే, అలాంటి టైంలో ద్వాదశి తిథి అయిపోయే లోపలే చేసుకోవాలి. కొంతమంది మరి ఏకాదశి ద్వాదశి 2 రోజులు చేసేవారు ఉంటారు చాలా వరకు, అప్పుడు ఎట్లా చేయొచ్చు? ఏకాదశి తిథి వ్రతం ఎలా చేయాలి అంటే ముందు దశమి రోజు నైట్ ఏమీ తినకూడదు, పలహారం మాత్రమే స్వీకరించాలి. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం మనం. రైస్ ఏది తీసుకోకూడదు, అన్నం, టిఫిన్స్ అవి టిఫిన్స్ ఆరోగ్యరీత్యా తినొచ్చు, పలహారము ఆరోగ్యరీత్యా. ఏ ఉపవాసం ఏ పూజ అయినా ఆరోగ్యరీత్యా చేయాలి. ముందుగా మనం ఇది గమనించుకోవాలి. ఏకాదశి మరుసటి రోజంతా ఉపవాసం చేస్తాం, ద్వాదశి పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. మనం చేసుకొని పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా తినేసేయచ్చు. ద్వాదశి రోజు ఉపవాసం లేదు 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 ఓకే, ఉండకూడదు కూడా. ఏకాదశి వ్రతం ఫలితం రాదు. మనం ఏకాదశి వ్రతం అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి అంతా ద్వాదశి ఉదయం వరకు పూజ అయిపోగానే మనం భుజించాలి, తినేసేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కదా మామూలుగా, అంటే ఉపవాసం ఉన్న ముందు రోజు కదా అని చెప్పి ఆత్రంగా ఇంకా అయిపోగానే పొద్దున్నే వెంటనే దీపారాధన అయిపోగానే తినేయొద్దు, లంచ్ టైం వరకు ఆగి ఖచ్చితంగా లంచ్లోనే మళ్ళీ తినాలి అని చెప్పి. అంటే ఉదయం పూజ అయిపోగానే తినేయాలి ద్వాదశికి అయితే. అంటే హెవీగా తినకూడదు. మనం ముందు రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి నార్మల్గా, అంటే అది శాస్త్రానుసారంగా మనం కొంచెం స్వీకరించాలి, అన్నాన్నే స్వీకరించాలి. ఎందుకంటే ఏకాదశి అంతా మనం అన్నం తినం కాబట్టి అన్నాన్ని మాత్రమే తినాలి ద్వాదశి రోజు. మళ్ళీ టిఫన్ అది చేస్తారంటే చేయకూడదు, టిఫన్ ప్లేస్ లో అన్నమే తినాలి. కొంచెమైనా తీసుకోవాలి, హెవీగా తీసుకోకూడదు. ఓకే ఓకే, అలా. మరి ఇప్పుడు ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున ముఖ్యంగా ఇప్పుడు ఈ పూజ అంతా మీరు చెప్పిన ఈ విధానం అంతా ఆచరించడం సాయంకాల సమయంలోనేనా, ఉదయం కూడా చేసుకోవచ్చా? సాయంకాల సమయంలోనే. సాయంకాలం అంటే ఆ రోజు పొద్దున్న నుంచి ఉపవాసంలో ఉండాలా? ఉండాలి. ముందు ఏకాదశి రోజు ఉన్నాము, ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ద్వాదశి కంప్లీట్ అవ్వక ముందే తినేయాలి అని అంటున్నారా? కంప్లీట్ కాకనే తినేయాలి. ఇప్పుడు ఉదయం మనకి ద్వాదశి వచ్చేసి ఉంటుంది, అవును, సాయంత్రానికి ఉండదు, మనం తినేసేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ పూజ ఒకవేళ ఎర్లీగా అయిపోతుంది అనుకోండి ద్వాదశి, ఒకవేళ సాయంకాలం ద్వాదశికి ఉపవాసం చెప్పలేదు, తినేసి సాయంత్రం పూజ చేసుకోవాలి. ఓహో, తినేసి చేయొచ్చు పూజ అంతా, ఈ కళ్యాణం అంతా తినేసి, ఎందుకంటే సాయంత్రమే చేస్తారు కాబట్టి తినేసే చేసుకోవాలి. ద్వాదశికి ఉపవాసం ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఇలా ఆ రాజు మనం కథలో అంబరీషుడు గంగ స్వీకరిస్తాడు. దివ్య దృష్టితో దుర్వాస మహర్షి అంతా దీన్ని గమనిస్తారు. వచ్చి రాజు పైన కోపగించుకొని చాలా యుద్ధం చేసినట్టుగా, ఇంకా నేను నిన్ను సంహరిస్తాను అన్నట్టుగా శాపనార్థాలన్నీ పెట్టేస్తారు. ఎవరిని శరణు కోరాలి ఇంకా రాజు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మీకు తెలుసు, ఇలా జరిగింది అని బాగా ఏడ్చి ఇది చేసేస్తారు. ఎందుకు ఇలా, నాకు నేను మీ మీద భక్తితోనే చేస్తాను, నేను అతిథికి అగౌరవపరచలేదు, మీ మీద భక్తితోనే నేను ఇలా చేస్తాను, నేనేం భోజనం కూడా చేయలేదు, గంగ మాత్రమే స్వీకరించాను, మీకు తెలియదంటూ ఏమీ లేదు అని విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఒక సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తారు. అంటే భక్తుల కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కథ. దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తే ఒకసారి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు, ఆయనకు కూడా లేదు అంటారు. ఇంకా దుర్వాస మహర్షి పరిగెత్తి 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 పరిగెత్తిపోయి శివుడి దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, మేమేం చేయలేమని చెప్తారు. ఇంకా లాస్ట్కి నారద ముని ఇలా అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అని చెప్తారు. ఇంకా దుర్వాస మహర్షి ఈయన దగ్గరికి, రాజు దగ్గరికే వచ్చి ఎలాగైనా నన్ను ఈ సుదర్శన చక్రాన్ని నుండి నా ప్రాణాన్ని కాపాడు, ఇప్పుడు నువ్వు వేడుకుంటే తప్పితే మీ స్వామి ఇది ఆగేలాగా లేదు అని చెప్పేసి ఆ రాజుని ప్రాధేయపడతాడు. ఓకే, వేడుకుంటాడు. ఇంకా మళ్ళీ అంబరీషుడు విష్ణుమూర్తిని ఏదో తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది స్వామి, వదిలేయండి, మీరు కొంచెం శాంతపరచండి, మీరు శాంతింపజేసి ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కు తీసుకోండి ఆయన పైనుండి అని చెప్పేసి వేడుకుంటాడు. దాని తర్వాతనే మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశి వెలుగులోకి వచ్చింది. అది ఈ వృత్తాంతం అంతా క్షీరాబ్ది ద్వాదశి రోజు జరిగింది. ఓకే ఓకే, అంటే భక్తుల కోసం భగవంతుడు వస్తాడు ఉంటాడు అనడానికి
ఈ కథ ఒక నిదర్శనం అన్నమాట. అంటే ఈ రోజున ఈ కథ వినటం గానీ చదవటం గానీ చేయటం వల్ల ఫలితం ఉంటుందంటారా? ఉంటుంది. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు ముఖ్యమైనది, విశేషమైనది. మనం ఏం చెప్తాం? భగవత్ ఆరాధన అని చెప్తాం. అవును. భగవద్ ధ్యానం ఏది చేసినా, శ్రవణం చేసినా, విన్నా, చూసినా మంచి ఫలితమే వస్తుంది. ఈ రోజు కూడా ఈ కథ విన్నా, మనం భగవంతుని గురించి తెలుసుకున్నా, కృష్ణుడి గురించి విన్నా, ఏది చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు పూజా ప్రాసెస్ చెప్తున్నాం కదా, మనము షోడశోపచార పూజ అంతా ఇచ్చుకొని మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం. అందరూ 2 జాకెట్ పీసులు, పళ్ళు అలా ఇస్తారు. ఈసారి ఉసిరికాయలు ఇవ్వండి దానం. అవునా? 2 ఉసిరికాయలు. ఎందుకని? మనకి సాక్షాత్తు జగద్గురువులకే బ్రాహ్మణ ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ దానం ఇచ్చి జగద్గురులే స్వీకరించారు. కనకదార స్తోత్రం. అవును. బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది. మనం కూడా ఉసిరికాయలు దానం చేస్తే ఈరోజు అలాంటి బంగారు ఉసిరికాయల వర్షం భగవంతుడి అనుగ్రహంతో మనకి కురిపిస్తుంది. అంటే ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడైనా, లేదంటే బ్రాహ్మణ్స్ కూడా ఎవరికైనా కూడా ఉసిరికాయలు దానం ఇవ్వండి. తాంబూలంలో ఉసిరికాయలను చేర్చుకోవాలి. మనకి ఏదైనా ఈ కాలంలో ఉసిరికాయలు దానం ఇవ్వడము, తినడము అనేది శాస్త్రము, సైన్స్ 2 మనకు జబ్బులు ఎక్కువ. అవును. వీటి నుండి మనం తప్పించుకోవడానికి ఉసిరికాయని తినాలి అంటారు. మనకి చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఉసిరికాయ తినడం వల్ల. ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి అవి. అవును. అందుకే మనకి సీజనల్ ఫుడ్స్ తినాలి అంటాం. ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ తీసుకోవాలి అంటారు, మన బాడీకి సెట్ అవ్వడానికి, మనకి ఏవి అనారోగ్యం చేయకున్నట్టు ఉండడానికి. ఇలా తాంబూలంలో ఉసిరికాయలను చేర్చి మనం తాంబూలం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరానికంతా మీ ఆర్థిక పురోగతి చాలా మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే, ఉసిరికాయలను మనం తాంబూలంలో 2 ఉసిరికాయలే. ఓకే. లేదా మేము ఎక్కువ మంది వస్తారు అని ఒకటైనా ఇవ్వండి. దానం ఉసిరికాయలు దానం చాలా మంచిది. ఓకే. అంటే ఇక్కడ తీసుకోకూడదు అని మరి కొంతమంది ఆలోచిస్తారంటే, మీరు సంతోషంగా తీసుకోవచ్చు ఉసిరికాయ దానం. తీసుకున్నా మంచిదే, ఇచ్చినా మంచిదే. లక్ష్మీ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓకే. జగద్గురులే తీసుకున్నారంట, మనం ఎంత చెప్పు. అది ఎండిపోయిన ఉసిరికాయ తీసుకున్నారు ఆయన దానం. అవును. అవునా కదా? అంతటి వాళ్ళే దానంగా తీసుకున్నప్పుడు మనం తీసుకోవడంలో అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎలాగో ఉసిరికాయ దానం ఇవ్వడము అని అంటే మనం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం, అంటే దీనికి సంబంధించిన స్తోత్రమే కనకదార, అది కూడా చేసుకోవచ్చు. అది చేసుకున్నా కూడా చాలా మంచిది. ఉసిరికాయల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఓకే. ఒక శ్లోకం కూడా ఉంది, ఒక 16 సార్లు చేసుకున్నా కూడా చాలా మంచిది. ఏంటండి ఆ శ్లోకం? తులసి శ్రీ సఖి ప్రియే శివే పాపహరణి నమస్తే నారదానుతే నారాయణి ప్రియే. ఈ శ్లోకం 16 సార్లు మనం తులసి కోట వద్ద చదువుకున్నా కూడా చాలా మంచిది. నిత్యము చదువుకున్నా చాలా మంచిది. ఓకే. అంటే ఈ కార్తీక మాసంలోన విడిగా కూడా? విడిగా నిత్యం మనం తులసి ఆరాధన చేస్తాం కదా, ఉదయాన్నే లేచి దీపం పెట్టుకుంటాం. 16 సార్లు చదువుకున్నా చాలా మంచిది. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇస్తున్నప్పుడు చేయాలా, లేదు అంటే పూజ చేస్తున్నప్పుడే చేయాలా ఆ రోజున విశేషంగా? ద్వాదశి రోజు పూజ అయిపోయిన తర్వాత చేయొచ్చు, లేదా తులసి కోటకు మనం ప్రదక్షిణ చేస్తాం. ముందుగా ఒక విషయం ఏంటంటే, అందరూ ప్రదక్షిణ చేసే విధంగానే తులసి కోటను పెట్టుకోండి ఆ రోజు మాత్రం. అంటే ఒక మనం గోడకు పెట్టేస్తాం కదా, ఇది మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మనం ప్రదక్షిణ చెయ్యాలి, తులసి ప్రదక్షిణ. కానీ ముందర చేస్తాంగా, తిరిగేటట్టు చేయకపోయినా. అలా కాకున్నట్టు దీనికి రీప్లేస్ ఏం లేకోకుండా దామోదరుడికి తులసికి మనం ప్రదక్షిణ చేసేలాగే అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చా? ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చు. మధ్యలో మనం ప్రదక్షిణ చేసే టైంలో ఈ మంత్రం శ్లోకం చెప్పుకున్నా కూడా సరిపోతుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చు అంటారు? 3, 5, 1 ఏది చేసినా భక్తి కొలది కదా. మరి 16 సార్లు తిరగొచ్చు అంటారా? చదువు అందరూ 16 సార్లు తిరగలేరు కదా. ఏముందండి, అక్కడక్కడే కదా. అందరు తిరగలేరు కదమ్మా, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. మనం ఏ పూజ చేసినా భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవి ఉండాలి భగవంతుని పైన. అవును, అంతే. ఓకే. ఇలా చేసుకుంటే చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి రోజు. ఓకే. తిని ఆచరించవచ్చు ఈ పూజ, నియమం అయితే ఏమీ లేదు. ఏం లేదు. అండ్ ముత్తైదువులకి వాయనంతో పాటు ఉసిరికాయలు దానం ఇవ్వాలి.
ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి. చేయాలి. అక్కడక్కడే కాదు, చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయాలి. ఈ 3 నియమాలు కాస్త దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సంతోషం అండి. నిజంగా చక్కటి విధానాన్ని అయితే వివరించారు. నేనే అనుకుంటున్నా మనసులో మంచి రెమెడీ ఏదో ఒకటి తీసుకొస్తారు కదా మా అందరి కోసం, ఏమైనా తెచ్చారా లేదా అని అందరి కోసమే కదా. సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి